చేసా నేను ముస్తాబై ఇట్టా వచ్చేసా మహేసా ముస్తాబై ఇట్టా వచ్చేసా. బాగున్నారా అందరూ? రింగా రోజు ఫాల్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అంటే వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? మీకు తెలుసా వనస్థలిపురంకి పేరు ఎలా వచ్చిందో? అంటే అప్పుడు ఎప్పుడో దేవతలు తిరిగే టైంలో అంట దేవతలు ఈ ఏరియాకి వచ్చిరట. ఆహా, ఇక్కడ ప్రజలు మనసు చాలా చల్లగా ఉంది, మనసు బాగా వెన్నెలాగుంది అని. ఇంకా ముందుకు పోగా అందరికి తల్లి లాంటి మనసు ఉందన్నమాట. అయితే ఇక్కడ ఫేమస్ ఏంటి? మనసు తల్లి, వనసు తల్లి, వనస్థలి, వనస్థలి, వనస్థలి. ఆ మనసు తల్లి లాంటి అందరూ ఆ ప్రేమ అభిమానం చూపెడుతున్నారు కాబట్టి మనసు తల్లి కలిపి మొత్తానికి ఈ రోజు వనస్థలిపురం ఆడవాళ్ళంటే మామూలు వాళ్ళు కాదండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి మీరు విజిల్ వేస్తారు, మీరు విజిల్ వేస్తే స్టేట్ షేక్ అవ్వాలి. అలాంటి పర్ఫార్మెన్స్, అలాంటి ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మా ఆడవాళ్ళు మీకు రెడీగా ఉంది. ఎంటర్టైన్మెంట్ క్రేజీ క్వశ్చన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నా. క్రేజీగా ఆలోచించండి. క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటప్పుడు మీకు మీరు బిల్డప్ ఇచ్చుకుంటారు. నిన్న బ్యూటీ పార్లర్ కి పెట్టినప్పుడు వేరే అమ్మాయి వచ్చి ఆమె మంచిగా చేయట్లే, నువ్వు మంచిగా చేస్తున్నా, నాకు నేను బిల్డప్ ఇచ్చుకుంటా. ఏమి ఇచ్చుకుంటావు? మంచిగా చేస్తున్నా అని. మంచిగా చేస్తున్నా? మామూలు కోటింగ్ కాదు, 3-4 కోటింగ్లు వేస్తా. సిమెంట్ కోటింగ్ 3-4 అన్నీ వేసేస్తా. కర్రగా తెల్లగా చేస్తా. గిల్ట్ నగలు వేసుకొని గోల్డ్ అని బిల్డప్ ఇస్తాం సార్. నా షోలో చాలా జరుగుతుంది అట్లా. అది పరిగెడ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఇలా 2 అడుగులు ఏమైనా పాట కింద ఓడిపోతుంది. ఈ రియాలిటీని కరెక్ట్ చేసిన మీకు ఫస్ట్ వరల్డ్ కప్ ఇవ్వాలి. ఇది ఒరిజినల్ గోల్డే కదా. మీ నవ్వు గురించి అడుగుతున్నాను. ఇక్కడ నుంచి ఆన్సర్ ఏదో చెప్పారు. రండమ్మా. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. మ్యూజిక్. మేడం మీ పేరు? దోమ రక్తం తాగుతుంది, నీలా అందరినీ నవ్విస్తుంది. ఏదే దోమ? దోమ రక్తం తాగుతుంది, నువ్వు అందరిని నవ్విస్తావా? మీ ఆయన రక్తం, నువ్వు దోమ ఇద్దరు తాగుతారు. మంచిగా ఫ్రెష్ రక్తం కంపల్సరీగా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? ఒక 7 years నుంచి. 7 years నుంచి హౌస్ వైఫ్ గా చేస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. అమ్మా మీ పేరు? ఏనుగుకి తొండ ఉంటుంది, రమ్య అందరికి తోడుగా ఉంటుంది. ఎవరెవరికమ్మా తోడుగా ఉండేది నువ్వు? మీకు అందరికి. నాకు తోడుగా ఉండి ఇంత పులిహోరనే తెచ్చినావా అమ్మా ఎప్పుడన్నా? మీరు వెళ్ళిపోయేటప్పుడు పెడతా. వెళ్ళేటప్పుడు పులిహోర పెడతావా కింద? నిన్నటిది ఎప్పుడో తీసి వచ్చి నిన్న బుద్ధంకని చూస్తే భయం వేస్తుంది, రిచ్కాయ్ షోలో గెలుస్తుంది. అమ్మాయి మొత్తానికి చెప్పేసినావు. ఏం చదువుకుంటున్నావు? 10th క్లాస్ చదువుతున్నావు. అంటే 9th పాస్ అయినావు. వావ్. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ద్రౌపది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నీకన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళని రవి అని పిలవచ్చు. నేను ఎవరిని? రవి గారు. చిన్న వయసు రవి. నీకంటే చిన్న నేను కాదు, పెద్ద. మరి నేనే పిలవాలి నిన్ను? అమ్మమ్మ అని పిలవాలి నిన్ను. ఓకే మేడం మీ పేరు? హంస అందంగా ఉంటుంది, పరమేశ్వరి షో గెలుస్తుంది. మరి రావచ్చు కదా పరమేశ్వరి గారు. ఆల్రెడీ. మీరేనా? బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీరు ఏది బాగా వండుతారు? బిర్యానీ. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, అన్ని బిర్యానీ. వావ్. మేడం మీ పేరు? జింక చెంగుమని ఎగురుతుంది, హిమజ చిరునవ్వు వెదజల్లుతుంది. ఏం చేస్తున్నారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళైంది పెళ్లి? 5 years. 5 years అయిందా పెళ్లి? హ్యాపీయా లైఫ్? ఫుల్ హ్యాపీ. రీసెంట్ గా మీరు మీ ఆయన కలిసి చూసిన సినిమా ఏంటి? సినిమా అంటే పుష్ప 2.
అమ్మా ఊసరవల్లి రంగులు మారుస్తుంది, స్వప్న అందరికి ప్రేమను పంచుతుంది. ఊసర వెళ్ళి రంగు మారుస్తుంది. అలా ఎవరండి బేసిక్ గా అబ్బాయిలే మారుస్తారు. అబ్బాయిలు మారుస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పండి. అబ్బాయిలను ఇంత పెద్ద నింద వేశారు కాబట్టి. నా లైఫ్ లో జరగలేదు కానీ జరిగి చూస్తున్నాం కదా. ఏం జరిగింది, ఏం చూస్తున్నారు? ఏం జరిగింది, ఏం చూస్తున్నారు? ఇంట్లో మంచి అందుగా వండుతాం కదా, తింటారు బాగా ఫుల్ గా తిని బాగాలేదని చెప్తారు. మీ ఆయన గురించి చెప్పినావు ఇప్పుడు నువ్వు. ఊసరెల్లిలాగా మీ ఆయన రంగులు మా మారుస్తున్నాడు. ఆయన రగలు మార్చరు. మరి ఎవరు తింటారు మీ ఇంట్లో? నార్మల్ గా జరిగే చెప్తున్నా. జనరల్ గా ప్రతి ఇంట్లో జరిగేది. మగ వాళ్ళు కానీ రంగులు మారుస్తుంటారు. ఇది మీ ఆయనకి ఎప్పుడు ధైర్యంగా చెప్పినావా? ఈ షో చూస్తారుగా, చూస్తారుగా, తెలుసుకుంటారు. సార్ ఏమో అన్నది సార్, గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ కావాల్సిన బుడగలు తీసుకురండి రా. 3 ప్రశ్నలు అడుగుతా. 3 ప్రశ్నలకి 2 కరెక్ట్ సమాధానం చెప్పారు అనుకో, ఆ టీం 2 పాయింట్లు వస్తాయి, టీం గెలిచిపోతుంది. కానీ ప్రశ్న అడగాలంటే ఫస్ట్ గేమ్ ఆడాలి. వెనకాల బుడగలు ఉన్నాయి, టీంలో 3 ఉన్నారు. ఫస్ట్ 3, 2, 1 గో అనగానే ఫస్ట్ మీ ఇద్దరు ఆ బుడగని ఇక్కడే చేతితో తీసుకొని 4 to 4 బ్యాలెన్స్ అయిన తర్వాత చేతులు వెనకాల పెట్టి ఈ నుంచి బయలుదేరారు. అక్కడికి వెళ్ళాలి క్రాస్ గా. మీరు ఆరెంజ్, మీరు అక్కడ పింక్. అక్కడికి వెళ్ళిన తర్వాత బెలూన్ తీసి వీపుకు పెట్టుకొని చేతులు మెలేసి ఆ వీపుతో మీ బెలూన్ ని పగలగొట్టాలి. పగలగొట్టిన వెంటనే నా చేయికి వచ్చి హైఫై ఇస్తేనే ఆ టీం ని ప్రశ్న అడుగుతా. 3, 2, 1 గో. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మీరు వెళ్ళడమే తప్పు. హార్డ్ వర్క్ వెళ్ళి చేయి తీసారు, ఈయన్నే చేయి తీయమన్నా. కాబట్టి మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న, హీరో నాని సినిమాల్లో నుంచి ఏవైనా 5 పాటలు పాడాలి, కనీసం 2 లైన్లు పాడాలి. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవరని ఎదురైనది. పాపం పొయ్యి ఎంతసేపు అయిందో ఏమో. అంత మంచి పాట బొంద కొట్టుకుంది, ఆ బొంద ఎక్కి ఉంది. మంచిగా రాగంలో వాడక్క. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవరని తెలియదు. ఓకే మేనేజ్ చేద్దాం. ఓకే, రెండో పాట. బ్రేకప్ మగాడి లవ్వే ప్యాకప్. అమ్మ నువ్వు ఒక పాట వాడడం కోసం సలవాడు, మీ ఇద్దరు వాడండి ఇప్పుడు. దారి చూడు దుమ్ము చూడు పోతుల వేళ చూడు. ఎవడు పోయిండమ్మా, పాటలేందమ్మా. టైం అప్. 3 పాటలు మంచిగా వాడితే మీకు పాయింట్ ఇస్తా. ఏమైందో తెలియదు నాకు, నీ ప్రేమే పాటయ్యింది పెదవులకు. రెండోది. ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు. మూడోది. అరే రే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. రైట్ ఆన్సర్, పాయింట్ వచ్చింది. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చిన్ని గారు. 2 పాయింట్ కోసం మీకు వచ్చింది పాయింట్. ఇప్పుడు మీకు ఖచ్చితంగా రావాలి సెకండ్ అండ్ థర్డ్. 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే, హీరో గానీ హీరోయిన్ గానీ ఆ మూవీలో మీరు చెప్పే మూవీ నేమ్ లో సింగర్ అయి ఉండాలి. 5 చెప్పాలి అలాంటి సినిమాలో. రాజాలో సౌందర్య సింగర్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నేనున్నాను సినిమాలో ఎవరు, శ్రియా సింగరే కదా. దేంట్లో? నేనున్నాను, నాగార్జున నేనున్నా. అవును, రైట్ ఆన్సర్. ఇంకా 3 చెప్పాలి మీరు. మీరు 3 చెప్తే ఇస్తా. వాసు వెంకటేష్ గారు సింగర్. వెరీ గుడ్. బాయ్స్ ఎవరు? సిద్ధార్థ్. అందరూ సింగర్లే అందులో. ఇంకొక్కటి చెప్తే చాలు. మహేష్ బాబు. ఏ సినిమా? నేనొక్కడినే. 1 నేనొక్కడినే. రైట్ ఆన్సర్. 3 వచ్చినాయి పాయింట్. మహేసా నే ముస్తాబై ఇట్టా వచ్చేసా. మహేసా నే ముస్తాబై ఇట్టా వచ్చేసా.
ఓకే లాస్ట్ పాయింట్ ఫస్ట్ అండ్ లాస్ట్ వేస్తున్నారు 3, 2, 1 గో. మీరు వచ్చారు కాబట్టి 2 పాయింట్లతో రౌండ్ గెలుచుకునే అవకాశం వచ్చింది. మన తెలుగు సినిమాల్లో చాలా పాత పాటలు రీమిక్స్ లాగా మళ్ళీ వచ్చాయి. ఏమైనా ఒక 4 పాటలు అట్లా వేసుకోండి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. చాలు, ఒకటి వచ్చింది, ఇంకో 3 రావాలా? శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో, అది నేను నిలుపుకున్నా అప్పుడే కలలో. ఓకే 2 అయినా, ఇంకా 2. వాన వాన వెల్లువాయే, కొండ కోన తుల్లిపోయే. థ్యాంక్ యూ. 3 చెప్పారు కానీ 3లో 2 ఆ సారీ ఎల్లో సారీ మేడం హెల్ప్ చేసింది కాబట్టి 3 పాటలు. ఇంకొక పాట పాడితే బాగుండేది కానీ టీమ్ డిస్క్వాలిఫై. ఎస్, దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెల దరా యువ్వా గోరింకతో ఆడింది లేబొమ్మలాట, అందం హిందూలం అదరం తాంబూలం, అసలే చలికాలం కదిలే సుమగానం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. పాయింట్ తో పాటు రౌండ్ విన్నర్. జటిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మార 3000 టు ది విన్నర్స్. అదిచా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఒక్కొక్కరిగా వస్తారు, నేను పిలుస్తా. వచ్చిన తర్వాత ఒక టాస్క్ అడుగుతా, లేకపోతే ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఈ బ్యాగ్ ఇచ్చేస్తా. ఈ బ్యాగ్ ఆ రింగ్ లో నిల్చొని అలా అంత దరిద్రం కాకుండా మంచిగా వేసి ఆ టార్గెట్ లో వేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఓకే, ఫోన్ ఎందుకు తీసినావు అక్క నువ్వు? అరే అవునా, ఫోన్ తీసినావు కాబట్టి మీ ఆయన ఏమని పిలుస్తాడు నిన్ను? మీ ఆయన ఏమని పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. బంగారం, చిట్టి పిలువరా? అలా పిలవాడు. నువ్వు మీ ఆయనకు ఫోన్ చేయాలి, 30 సెకండ్స్ మాట్లాడాలి. 30 సెకండ్స్ లో మీ ఆయన ఒక్కసారన్నా నీకు ఐ లవ్ యూ చెప్పాలి. మీ ఆయన నీకే, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఏం చెప్పడా? సిగ్గా ఎవరికి? ఐ లవ్ యూ చెప్పుకోవడంలో ఏమైందమ్మా? 3 పిల్లలు చెప్పుకుంటారు కదా. సరే, ఏ ప్రేమ 30 సెకండ్లో ప్రేమ తెలపాలంటే మీ ఆయన ఎట్లా తెలుపుతాడు? ఎవరు? ఓపెన్ ఛాలెంజ్. ఫోన్ చేస్తే మీ ఆయన 30 సెకండ్స్ లో మీకు ఐ లవ్ యూ చెప్పాలి. ఇగో ఈమె మెసేజ్ చేస్తుంది, 30 సెకండ్స్ లో ఐ లవ్ యూ చేయవా? రండమ్మా, మైక్ ఇచ్చేయమ్మా ఆవిడకి. మీ ఆయన 30 సెకండ్స్ లో నీకు ఐ లవ్ యూ చెప్తాడు. పక్కా నువ్వేం మెసేజ్ చేయలేదు కదా ఐ లవ్ యూ? ఓకే, ఎవరు? బావా, నా ముద్దల బావా. బావా, నేను ఆడాలో జోహార్లు అనే ప్రోగ్రామ్ కి వెళ్ళినా, అక్కడ విన్ అయినా. 1000 రూపీస్ వచ్చినాయి. లవ్ యూ బావా. లవ్ యూ బావా. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ బావా. నేను విన్ అయినా. ఐ లవ్ యూ బావా, ప్లీజ్ బావా. బావా, ఐ లవ్ యూ బావా. ఎట్లా అవుతుంది రాగమ్మ? హలో బావా, హలో బావా. బావ ఒక్కసారి కూడా చెప్పలే ఐ లవ్ యూ అని. బావకు కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ, అందుకే. అదేంది అందరి ముంగట లేదు, సపరేట్ గా మాట్లాడుతున్నట్టు తెలుసు కదా ఆయనకి. మా బావ ఇంట్లోనే మాట్లాడతాడు, అందరి ముందు మాట్లాడాడు. ఇక్కడ జరుగుతుంది ఆయనకు తెలుసు. మరి నువ్వు ధైర్యంగా చేయందుకు లేపు నువ్వు చెప్తాడు అని. చెప్తాడు కానీ సిగ్గు ఎక్కువ పడుతుంది కాబట్టి చెప్పలేదు. అయ్యో, ఏదో నాకు చాలా క్యూట్ అనిపించింది. నువ్వు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, వెరీ క్యూట్. అట్లా చెప్తాడంటే చెప్తాడు.
డైరెక్ట్ అందులో వేస్తే 1000 రూపాయలు ఇచ్చేస్తాను. మా బావ కోసం అన్ని ఇవ్వాలి. మీ ఇద్దరికి ఫీలింగ్స్ వస్తే నేను ఎందుకు 1000 రూపాయలు ఇవ్వాలి? అందులో వేస్తే 1000 రూపాయలు. బావా ఐ లవ్ యూ వేస్తున్నా. ఆగాగు చూసుకో, నవ్వకు ఎక్కువ ఎక్సైట్మెంట్ వద్దు, ఒకటే ఛాన్స్. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే 1000 రూపాయలు. ఈ రోజు పూరి తిన్నవాళ్ళు, పూరి తిన్నారా? పక్కా రండి. నిజంగానే పూరి తిన్నారా? రియల్ గా ఇంట్లో వాళ్ళందరూ తిన్నారా? మీ ఆయన తిన్నాడా? ఎందుకు 8 o'clock డ్యూటీకి వెళ్తారా ఆయన? తినకుండా వెళ్ళిపోయాడా? అయ్యయ్యో. సరే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. రామాయణం తెలుసు కదా మీకు? ది మెయిన్ విలన్ సీతని అపహరించినప్పుడు ఒక పక్షి అడ్డుపడుతుంది. ఆ పక్షి పేరు ఏమిటి? పక్షి పేరే తెలియదు. చాలా ఫేమస్ అండి పక్షి. తెలియదు. పక్కా షూర్. షూరా? ఓకే, ఎంతమందికి తెలుసు? రండమ్మా. ఎస్, థ్యాంక్ యూ. జటాయువు. జటాయువు. ఎస్, రైట్ ఆన్సర్. మీ పేరు? మీనా. మీనా గారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ రామనాథంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే 1000 minus 500 rupees. రియల్ గోల్డ్ స్మైల్ వాళ్ళు రండి మేడం. మేడం మీ పేరు? హలీమా. హలీమా గారు. ఎస్. నెక్స్ట్ మంత్ రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా? అవును. బిర్యానీ చేస్తారా? కంపల్సరీ చేస్తాం. చేసినప్పుడు మమ్మల్ని పిలవచ్చు కదా? మీ అందరినీ పిలుస్తాం పక్కాగా. నేను మీరు పిలిచేంత వరకు మనసరిపురంలో తిరుగుతా ఆత్మలాగా ఘోష. నేను కూడా దయ్యం లాగా వచ్చి మిమ్మల్ని పిలుచుకొని వస్తాను. వెరీ గుడ్. భారతదేశంలో ఒక గ్రామంలో ఇళ్ళకి తలుపులు ఉండవంట. అది ఏ రాష్ట్రం తెలుసా మీకు? మీకు తెలియాలని రూల్ లేదు, తెలియకపోతే ఆప్షన్స్ అడగండి. నేను ఆప్షన్స్ చెప్పండి. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్ అండ్ ఆప్షన్ సి తమిళనాడు. మహారాష్ట్ర. షూరా? షూర్. మహారాష్ట్రలో ఒక గ్రామంలో. ఒక గ్రామంలో. ఫైనల్ ఆన్సర్ అది? దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. శని శృంగాపూర్ అనే గ్రామంలో తలుపులు ఉండవు. డైరెక్ట్ శని శృంగాపూర్ లో వేశారు మీరు. బ్లూ మేడం రండి. సెకండ్ మీ పేరు? పేరు ప్రతీక్ష. ప్రతీక్ష. ఎవరి కోసం అన్న ప్రతీక్ష చేస్తున్నామా? అంతేం లేదు. అంతగా ప్రతీక్ష ఏం చేయట్లేదు కదా? వెరీ గుడ్. ఏం చేస్తున్నామా? గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇప్పుడే. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ప్లేస్ చెప్పి దాంట్లో ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్ చెప్పు నాకు, అంతే. తిరుపతిలో ఏంది ఫేమస్? లడ్డు. అట్లా నువ్వు ప్లేస్ చెప్పి దాంట్లో ఫేమస్ ఏంటో చెప్పు, అంతే. మహారాష్ట్ర పురణ్ పొడి. మహారాష్ట్ర అంటే ముంబై. ముంబై అంటే వడాపావ్. వడాపావ్ ఫేమసా? వడాపావ్ ఇస్ ఫేమస్. ఒకటైంది. రెండోది సరే ఎవరు చెప్పగలుగుతారు? 5 రండి మేడం. మైక్ ఇచ్చారా? గుజరాత్ ढोकला. ఆహా, గుజరాత్ కా ढोकला. दिल्ली कचौरी. ఢిల్లీకి కచోరీ. हैदराबाद बिरयानी. హైదరాబాద్ బిర్యానీ. तमिलनाडु इडली सांबर. చెన్నై సాంబార్. चेन्नई सांबर. పంజాబ్ దా? पंजाब दा लस्सी. పంజాబ్ దా లస్సీ. ₹500. కంగ్రాచులేషన్. నలుగురు ఇక్కడ నలుగురు ఉన్నారు. చూడడానికి చాలా ఫ్యూరియస్ గా గేమ్ ఆడితే గెలవడానికే ఆడాలి అన్నట్టున్నారు. మీ టీం కి ఒక పేరు ఉండాలి. వనస్థలీపురం కిలాడీస్. వనస్థలీపురం కిలాడీస్. మీరు? వనస్థలీపురం సూపర్ లేడీస్. వనస్థలీపురం సూపర్ లేడీస్. ఇటు కిలాడీసా ఇటు సూపర్ లేడీసా? పెట్టండి రా సామాన్లు. టోటల్ గా ఈ రౌండ్ లో 4 స్టేజెస్ ఉన్నాయి. ఆ 4 స్టేజెస్ క్లియర్ చేసి ఎవరైతే ఆ బెలూన్లు పగలగొడతారో, ఎక్కువ బెలూన్లు పగలగొడతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ స్టేజ్ లో మీకు ఇది ఇస్తాను. యంత్రం ఇలా ప్రెస్ చేస్తే ఇలా పైకెళ్ళి అలా 4 తీగలు బయటకు వస్తాయి. ఈ బాల్ ని పట్టుకోవాలి. ఇంకో చేయి వాడకుండా ఈ బాల్ ని ఇక్కడ పెట్టాలి. ఇది వదిలేసి ముందుకెళ్ళాలి. ఆ కోన్ లో ఆ బాల్ ని పట్టుకోవాలి.
అవతల వైపు వెళ్ళి ఆ బాల్ ని ఆ నెట్ లో వేయాలి. అవతల వైపు వెళ్ళి ఆ 2 చెప్పులు వేసుకుని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. నలుగురు కంటిన్యూగా ఆడుతూ ఉంటారు 1 మినిట్ వరకు. ఎవరైతే ఎక్కువ బెలూన్లు ఆడ లాస్ట్ వరకు వెళ్ళి పగలగొడతారో కౌంట్ చేస్తాం. వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సీతా వీతా శీలా మాలా పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా. బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం. So run 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 put your hands up and say let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. Five, 4, 3, 2, 1. Time up. గంట చేసినావు ప్రతి దగ్గర. 5 బెలూన్స్ పగలగొట్టారు. వెరీ గుడ్ స్కోర్. మీ టార్గెట్ 6. అన్ని పగలగొట్టాలి. టైం స్టార్ట్స్ నౌ. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లని చేయబడాలే. పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే. ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో మల్లే. ఆగక్క నువ్వు అది చేయ కాదు. ఇట్లా 4,000 రూపాయలు. చూసారు కదా వనస్థలిపురంలో సూపర్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటుల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు